గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సూర్యకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన కరుప్పు మంచి విజయాన్ని సాధించింది. దాంతో అతని తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ పై అంచనాలు పెరిగాయి. మరి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం. సంజయ్ విశ్వనాథ్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అంతేకాదు రైఫిల్ షూటింగ్లో వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలో చిన్నపాటి లోటు. 40 సంవత్సరాలు పైబడినా అతను పెళ్లి మాత్రం చేసుకోడు. అందుకు కారణం అతని తండ్రి విశ్వనాథ్. ఆయన తన తల్లినే కాకుండా మరో నటిని రెండో పెళ్లి చేసుకుంటాడు. తండ్రి చేసిన పని వల్ల సంజయ్కు వివాహ బంధం మీద విరక్తి కలుగుతోంది. అందుకే అవివాహితుడిగానే ఉండిపోతాడు. అయితే వారసులు లేకుండా పోతున్నారనే తల్లి బాధను అర్థం చేసుకుని సరోగసీ ద్వారా ఓ బాబుకు జన్మనిస్తాడు. నెలల వయసున్న ఆ పిల్లాడికి అనారోగ్యం ఏర్పడి బోన్ మ్యారో చేయాల్సి వస్తుంది. దాంతో బాబుకు జన్మనిచ్చిన తల్లి మ్యాడీని వైద్యం నిమిత్తం సంజయ్ ఇండియాకు తీసుకువస్తాడు. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన సంజయ్తో మ్యాడీ ప్రేమలో పడుతుంది. అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ సంజయ్ అందుకు ఏమాత్రం అంగీకరించడు. బాబుకు వైద్యం పూర్తయిన తర్వాత మ్యాడీని ఇండియా వదిలి వెళ్లిపోవాల్సిందేనని సంజయ్ పట్టుబడతాడు. సంజయ్ ప్రేమను వదులుకోవడం ఇష్టం లేని మ్యాడీ ఏం చేసింది? కోర్టు వరకు వెళ్లిన వారి వ్యవహారం ఎలా సెటిల్ అయింది? సవతి తల్లి కారణంగా వివాహ బంధానికి దూరమైన సంజయ్ ఆమె కోసం ఏం చేశాడు? మ్యాడీ, సంజయ్ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా కథ. ఇలాంటి కథలతో, సన్నివేశాలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా బోరు కొట్టదు. పూర్తిగా ఇది కొత్త కథ అని చెప్పలేం. అలాగే ఈ సన్నివేశాలను ఇప్పుడే చూస్తున్నామని అనుకోలేం. కాకపోతే కథను నడిపిన తీరు, నటీనటుల నటన కారణంగా ఇది ఎంగేజింగ్ మూవీ అయిపోయింది. సంజయ్ బాల్యం, క్రీడాకారుడిగా, వ్యాపారవేత్తగా అతని ఎదుగుదల, సాధించే విజయాలు, వివాహ బంధానికి ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండడం, అందుకు చూపించిన కారణాలు ఇవన్నీ ఆడియన్స్ను ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. సరోగసీ ద్వారా బిడ్డను కని ఇంటికి తీసుకురావడం ఓ ఊహించని మలుపైతే ఆ తర్వాత కుటుంబంలో జరిగే పరిణామాలు, వాటిని అతను మ్యాడీ సాయంతో అధిగమించడం సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. బంధాలు, అనుబంధాల గురించి దర్శకుడు చెప్పాలనుకున్న దాన్ని హృదయానికి హత్తుకునేలా బలంగా చెప్పాడు. ప్రథమార్థంలో సంజయ్ ఆఫీస్ కారు డ్రైవర్ ఎపిసోడ్ బాగుంది. అలాగే పైకి ప్రాక్టికల్ పర్సన్గా కనిపించిన అతని మనసు లోతుల్లోని మెత్తదనాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. సూర్య పాత్రకు పూర్తి కాంట్రాస్టుగా మ్యాడీ పాత్రను తీర్చిదిద్దడం కొత్త రంగును యాడ్ చేసినట్టయింది. రాధిక, రవీనా టాండన్ పాత్రలు హుందాగా బాగున్నాయి. అమెరికలు మర్చిపోయి ఇగోల్ను పక్కనబెట్టి అందరూ కలిసిమెలిసి జీవితాన్ని సాగించాలనే ఓ గొప్ప సందేశాన్ని బాగా చూపించారు. అయితే ఈ క్రమంలో మెలో డ్రామా పైన దర్శకుడు బాగానే ఆధారపడ్డాడు. సూర్య ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఎలివేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ను అవసరం లేకపోయినా మిక్స్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం చాలా రిచ్గా తీశారు. ఇక త్రివిక్రమ్ను గుర్తు చేసే పంచ్ డైలాగ్స్కు ఇందులో కొదవలేదు. చాలా కాలం తర్వాత థియేటర్లో డైలాగ్స్కు క్లాప్స్ పడ్డం కనిపించింది. ఇటీవల సూర్య నుండి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కరుప్పును చూసిన ప్రేక్షకులకు ఇదో చేంజ్ ఓవర్. అలానే విపరీతమైన బ్లడ్ షెడ్, చిత్ర విచిత్రమైన ఆత్మల సినిమాలు చూసి విసిగిపోతున్న తెలుగువారికి కాస్తంత రిలీఫ్నిచ్చేదిగా ఉంది. అందువల్ల కథా కథనాల్లో కొత్తదనం లేకపోయినా హాయిగా దీన్ని ఆస్వాదించే ఆస్కారం ఏర్పడిందనుకోవచ్చు. నటీనటుల విషయానికి వస్తే సూర్య తన పాత్రకు ప్రాణం పోశాడు. మమితా బైజ్ను తప్ప మ్యాడీగా మరొకరిని ఊహించుకోలేం. రాధిక ఈ సినిమాకు బలమైన పునాదిగా నిలిచింది. రవీనా టాండన్ తన గ్రేస్తో ఆకట్టుకుంది. సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ రెడ్డి సూపర్ టైమింగ్తో కామెడీని అద్భుతంగా పండించాడు. అలానే డాక్టర్గా నటించిన ఆయన భార్య పాత్రధారిణి కూడా. ఇతర ప్రధాన పాత్రలను వైవా హర్ష, కాళీ వెంకట్, సుధా, సర్వదమన్ బెనర్జీ, నాజర్, రఘుబాబు, హైపరాది, భవానీ తదితరులు చేశారు. జీవి ప్రకాష్ సమకూర్చిన నేపథ్య సంగీతం బాగానే ఉంది, కానీ సక్సెస్ఫుల్ ట్యూన్స్ మాత్రం పడలేదు. నిమిష్ రవి కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్కు తిరుగులేదు. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థంలో కథ అక్కడక్కడా గాడిదప్పింది. అలానే క్లైమాక్స్ సైతం పెద్దంత గొప్పగా ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ మాత్రం ఎంగేజ్ చేసే మూవీ ఏదీ రాలేదనే చెప్పాలి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్కు విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ ఛాయిస్గా నిలవనుంది.